మనం పవర్ కరెక్ట్ చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ వాడతాం. లేసిక్, పిఆర్కే అండ్ స్మైల్ అనేసి. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది బెటర్ ప్రొసీజర్ అని తెలియదు వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే మా అన్నయ్యకు మా తమ్ముడికి ఈ ప్రొసీజర్ చేశారు, వాళ్ళకి బాగుంది, నాకు కూడా అదే చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరి ఐ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే ప్రొసీజర్ ని అన్ని ఐస్ కి చేయలేం. మనం ఏంటంటే మన ఐకి ఏది సూటబుల్, మనం చేసిన టెస్ట్ ద్వారా మన లైఫ్ స్టైల్ ఏంటి అవన్నీ అర్థం చేసుకొని డాక్టర్తో డిస్కస్ చేసి పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ ఎందుకు డిఫరెంట్ చూద్దాం. పిఆర్కే అనేది ఏం చేస్తామంటే పైన ఒక లేయర్ తీసేయడం జరుగుతుంది నల్లగుడ్డు పైన. ఆ తర్వాత ఇంకో లేజర్ చేసి పవర్ని కరెక్ట్ చేసి ఐని రీషేప్ చేయడం జరుగుతుంది. ఆ లేయర్ మళ్ళీ 3 daysలో వచ్చేస్తుంది. అంతవరకు కాంటాక్ట్ లెన్స్ ఉంటుంది. 3 days తర్వాత కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేయబడుతుంది. అంతవరకు విజువల్ రికవరీ స్లోగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి లేసిక్. చాలా పాపులర్, మీరు అందరూ పేరు వినే ఉంటారు. దీంట్లో ఏంటంటే కార్నియాలో పైన లేయర్ కట్ చేస్తాము, పైన లేయర్ తీసేసి లేజర్ చేయడం జరుగుతుంది. ఆ లేయర్ని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. థర్డ్ ప్రొసీజర్ వచ్చేసి స్మైల్ లేదా స్మాల్ ఇన్సిషన్ లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ అంటాము. దీంట్లో ఐ లోపల ఉన్న లెంటిక్యూల్ని చిన్న ఓపెనింగ్లోంచి బయటికి తీస్తాము. దీనివల్ల పవర్ కరెక్ట్ అవుతుంది. దీంట్లో కూడా రికవరీ ప్రాసెస్ ఫాస్ట్గానే ఉంటుంది. సో ఒక్క ప్రొసీజర్తో అందరికీ సరిపడుతుందని మనం అనుకోకూడదు. ఎవరి ఐకి వాళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి. పాపులారిటీ లేదా ఏది ఫేమస్, ఏది అందరూ చేయించుకుంటున్నారు ఆ ఫ్లోలో వెళ్ళకూడదు. మనం ఎప్పుడు మీ ఐకి, మీ లైఫ్ స్టైల్కి ఏది సూటబుల్లో మీ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారము మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఏ కరెక్ట్ ప్రొసీజరో దాని ప్రకారం వెళ్ళడము మీకు మంచి విజన్ ఇస్తుంది. ప్లస్ లాంగ్ టర్మ్గా సేఫ్గా కూడా ఉంటుంది.